అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. కోటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా కోటాక్ శిక్షా నిధి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. అయితే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడానికి, అలాగే వారి యొక్క విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఈ కోటాక్ శిక్షా నిధి స్కాలర్షిప్ ప్రోగ్రాం సహాయపడుతుంది. అలాగే వారి కుటుంబానికి చేయూతనివ్వడానికి ఈ ప్రోగ్రాంని తీసుకురావడం జరిగింది. అయితే మొదటగా దీని యొక్క పూర్తి వివరాలు, స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి అని తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా కోటాక్ శిక్షా నిధి స్కాలర్షిప్ యొక్క ప్రోగ్రాం వివరాలు చూస్తున్నట్లయితే, ఇది చూసారా, మనకి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ ఆఫ్ కోటాక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఎవరి తల్లిదండ్రులు లేదా వారి యొక్క కుటుంబ పెద్ద కోవిడ్-19 కారణంగా మరణించినట్లయితే పిల్లల యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి ఈ ప్రోగ్రాం ఎంతగానో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. అలాగే కోటాక్ మహీంద్రా గ్రూప్ యొక్క సంబంధించినటువంటి బ్యాంకు యొక్క వివరాలు, వారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి మన ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని ఏటీఎంస్ ఉన్నాయి అని పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కోటాక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి వాళ్ళ కింద ఉన్నటువంటి మొత్తం ఫౌండేషన్స్, దానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవేవి వారు రన్ చేస్తున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కోటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా వారు ఏమేం చేస్తున్నారు అని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కోటాక్ శిక్షా నిధికి స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు చూస్తున్నట్లయితే, ఎవరైతే పిల్లలు మన ఇండియాలో ఏ స్కూల్లోనే కావచ్చు, ఏ కాలేజీలోనే కావచ్చు చదువుతున్నవారు, అలాగే వారి యొక్క ఇద్దరు తల్లిదండ్రులు కోవిడ్-19 కారణంగా మరణించినట్లయితే, లేదా ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు మరణించినా, లేదా ఇంటి పెద్ద ఎవరైనా మరణించినట్లయితే కూడా వారు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుండి డిప్లొమా వరకు మరియు గ్రాడ్యుయేషన్ వరకు, అంటే 6వ సంవత్సరం నుండి 22 సంవత్సరాల వరకు నిండినటువంటి ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ కోటాక్ శిక్షా నిధి యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే, మొత్తం చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఆ కోటాక్ శిక్షా నిధిలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ స్కూల్ అండ్ కాలేజెస్ ఫీజ్ పేమెంట్స్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, వెరిఫికేషన్ చేసి మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం సంబంధించినటువంటి బెనిఫిట్స్ చూస్తున్నట్లయితే, ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి పిల్లలు మన ఇండియా లెవెల్లో ఎక్కడైనా చదవచ్చు, ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా చదువుతూ ఉండాలి. అలాగే ఇందులో ఈ స్కాలర్షిప్లో ఏముంటుందని చూసారా, స్కూల్ ఫీజు కావచ్చు, కాలేజ్ ఫీజు, లైబ్రరీ డిపాజిట్ ఫీజు, స్టేషనరీ, అదర్ కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏదైతే ఖర్చు చేశారో స్కూల్ కోసం, ఏది హాస్టల్ కోసం, బోర్డింగ్ ఎక్స్పెన్సెస్, ప్రతి ఒక్క బిల్లు మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఆ ఎక్స్పెన్సెస్ని మీరు ఈ కోటాక్ ఫౌండేషన్ ద్వారా పొందవచ్చు అనమాట. అలాగే ఎవరికి అర్హత లేదంటే ఐజీసీఎస్సీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బోర్డ్స్లో చదువుతున్న విద్యార్థులకైతే ఇందులో అర్హత లేదు. అలాగే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూస్తున్నట్లయితే, పిల్లలు మైనర్స్ అయితే అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే వారి పేరెంట్ లేదా గార్డియన్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆ విద్యార్థి మైనర్ కాకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు, ఈ 4 డాక్యుమెంట్స్లో ఏదన్నా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఖచ్చితంగా ఇక్కడ చూడండి, కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అనేది అవసరం అవుతుంది. అంటే పిల్లలు ఇప్పుడు చదువుతున్నట్టుగా మనం ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది ఫీజు రిసిప్ట్ అయినా కావచ్చు, బోనఫైడ్ లెటర్ అయినా కావచ్చు, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డ్ అయినా కావచ్చు, లేదా అడ్మిషన్ లెటర్ అయినా కావచ్చు. లేకపోతే ప్రీవియస్ ఇయర్ అంటే ఇంతకుముందు చదివిన సంవత్సరం యొక్క మార్క్ లిస్ట్ ఒకవేళ ఉన్నట్లయితే కూడా అది కూడా అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మరణించినట్లయితే వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలాగే అలా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కోవిడ్-19 సర్టిఫికేట్ కూడా, అంటే హాస్పిటల్ రిసిప్ట్ కావచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండొచ్చు, అది కూడా మనం ఇక్కడ, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ డెత్ డ్యూ టు కోవిడ్-19 అనే ఒక డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే అప్లై చేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి మనకు 2 రెఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. అది పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ టీచర్ కావచ్చు, అలాగే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద స్కూల్, అలాగే కాలేజ్, లేకుంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, ఆ రెఫరెన్స్ అనేది మనకి అవసరం అవుతుంది. అలాగే పిల్లలు మైనర్లు అయితే వారికి సంబంధించినటువంటి గార్డియన్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే
పిల్లలు మేజర్స్ అయితే అంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఎవరైనా డిగ్రీ డిప్లొమా చదువుతున్నట్లయితే వారు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే అప్లై చేస్తున్నటువంటి విద్యార్థి యొక్క ఫోటోగ్రాఫ్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. అలాగే ఒకవేళ పిల్లలు మైనర్స్ అయినట్లయితే ఆ గార్డియన్కి సంబంధించిన ఫోటో కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలని తెలుసుకున్నాము. అలాగే ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కూడా మనం ఇక్కడ చెక్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ చూసారా అప్లై నౌ అని మీద క్లిక్ చేసినట్లయితే మొదటగా ఇప్పుడు buddyforstudy.com ఈ వెబ్సైట్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్లయితే రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఆ విద్యార్థులు సపోజ్ మైనర్స్ అయితే వారి యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి మనము ఈ వెబ్సైట్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ చూడండి వెరిఫికేషన్ అయ్యి అలాగే ఆ విద్యార్థి సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ చూడండి చెక్ రిజల్ట్ ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసారా మనకి ఇక్కడ ఎవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ అప్లికేషన్ నెంబర్తో పాటు నేమ్, జెండర్, స్టేట్ అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ అప్లై చేస్తున్నవారు వారి యొక్క మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడితో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కూడా సెర్చ్ చేసి వారి యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకి 2022 సంవత్సరం మార్చి 31 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత కొన్ని వెరిఫికేషన్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ సెలెక్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని కూడా మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వెబ్సైట్లో కూడా రిజల్ట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకేదైనా దీనికి సంబంధించినటువంటి ఏదైనా హెల్ప్ కావాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వారికి మండే టు ఫ్రైడే మీరు 10 AM to 6 PM మధ్యలో కాల్ చేయవచ్చు. అలాగే ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, కోటాక్ శిక్ష అనేది @buddyforstudy.com అని ఉంది. మెయిల్ ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి ఏదైనా క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే మీరు మెయిల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కోవిడ్ కారణంగా మృతి చెంది ఉంటారో వారి కుటుంబాలకు ఎంతగానో సహాయం చేయడానికి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.